వాళ్ళిద్దరికి చేస్తానో అల్లూరు శ్రీనివాస్ తర్వాత అది నేను చేస్తాను. నాకు అప్ప చెప్పండి, మీ మీడియా వాళ్ళు చేసే ఆ తర్వాత నేనే స్పెషల్ గా అన్ని చాలా పక్క ఇస్తాను. నాకు మీరు అప్ప చెప్పండి అంతే, అది మీకు అనవసరం. పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? పోలీసులు కూడా పెద్ద టార్చర్ గా మారి నేనే పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను, అవసరం లేదు. లేదంటే గవర్నమెంట్ గానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఏమని ఫస్ట్ మీతో ఏం మాట్లాడారంటే మీరు తనకేలా కాంటాక్ట్ అయ్యారు ఫస్ట్? అసలు అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను. అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్. ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది. పెళ్లి చేసేసుకొని ఏదో సేవ, ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము. దానికి ప్రిపేర్ కూడా అయ్యాము. చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము, కానీ మేము తీసుకోలేకపోయినా. ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు. రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది. అట్లా ఈలోపు ఈ వర్షిణి అనే అమ్మాయి టాపిక్ వచ్చింది. నేను అడిగాను, అడిగితే ఏమన్నాడు, తను నాకు కూతురు అవుతుంది, నేను తనకి గురువుని అవుతాను, ఏదేదో చెప్పుకుంటూ వచ్చిండు. అది నాకు ఈ మధ్యనే తెలిసింది. నేను మీ న్యూస్ వాళ్ళ ద్వారానే చూసాను. వీడియో చూడడం వల్లనే ఇప్పుడు నేను తెలుసుకున్నాను. తెలియడం జరిగింది. అంతే, అంతవరకు తన నా దగ్గర అన్ని దాచిపెట్టాడు. అప్పటిదాకా మీతో ఫోన్లు చేస్తున్నాడు, నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే. కానీ ఇప్పుడు గత ఒక 20 days అంటే మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను, ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి తను నన్ను బ్లాక్ లో పెట్టేశాడు. చేసుకున్నాడని చెప్తున్నాను నేను. లేదు, తాళి ఉన్నాయన దగ్గర, కానీ నేను ఒకటి వినండి, తన మెడలో, నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా, అగోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి నాకు ఇచ్చేసి తీసుకున్నాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందనే విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిండు, రెస్పాండ్ ఇప్పుడు సరే, మీరు భక్తి పార్వసంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి. కానీ నేను ఎప్పుడు నేను మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు అసలు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తను కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. ఎక్కడ కలిసారు మీరిద్దరు ఫస్ట్ టైం? పరిచయం ఎట్లా? మాది పరిచయము అంటే ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళ మామగారు మాట్లాడతారు, ఆలోచించాలి. ఈయన ఆయన మామ, ఆయన కొంచెం సెక్యూర్ ఫీల్ అవుతుంది. నేను చెప్తాను, వీరాలు నాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి మీరందరూ ధర్మ ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం. న్యాయం ఏం కొరకు శిక్ష పడాలి. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. కూడా 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరెందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము, మేము నిజంగానే మాకు పెళ్లి అయిపోయింది మీరు ముందుకు వచ్చారు కదా. మిమ్మల్ని నమ్మాలంటే మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిణి అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా మీడియాలో వస్తుంది కదా, మీరు చూడలేదా?
నాకు ఆ అమ్మాయి తోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షం అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను. మీ దగ్గర కానీ పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. ఇంకేమైనా ఉన్నారు? ఏదైనా రికార్డింగ్ అయినా ఎందుకంటే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నా దగ్గర వాయిస్ ఒకటి చూపించండి. నేను పంపిస్తాను. ఇలా 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 అగోరి డైరెక్ట్ గా వీళ్ళ పరిచయం మీకు తెలుసా? వెళ్ళిపోతుందంట. ఒక్క నిమిషం ఆగండి, ఎందుకు అర్థం చేసుకుంటారు? ఇంత ధైర్యం చేసి నేను ఒక మంచి పెళ్లిలో ఉండి నేను వచ్చినా అంటే అది కూడా 2 days బ్యాక్ ఆమె రివీల్ చేసింది కాబట్టి నేను వచ్చాను అంతే. తనకు కూడా తెలుసు. మేము కూడా నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదమ్మా, జస్ట్ అసలు ఆడవాళ్ళు ఆడిని ఎట్లా నమ్ముతున్నారు అన్నది క్వశ్చన్ చేయడానికి వచ్చాం. మీరు ఒక మీకు ఏ మాటలు చెప్తున్నారు? మీరు ఒక 15 days ఆయనతో ఉండండి, ఆటోమేటిక్ గా మీరు కూడా చేంజ్ అయిపోతారు. అట్లుంటది. అదే ఏ మాటలు చెప్తున్నాడో అని అడుగుతున్నాం. అలా చేస్తున్నాను. వీళ్ళ పరిచయం మీకు తెలుసా? పెళ్ళైందని చెప్పేసి ఆ విషయం ఆయన తెలిసి ఇంత జరుగుతున్నా నాకు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పేసి నన్ను మరి ఇక్కడ పట్టుకొని శివరుద్ర గారి దగ్గర పట్టుకొని వచ్చారు. కాబట్టి నేను ఈ 4 మీలాంటి వాళ్ళు బయటకు వచ్చి మంచి పని చేస్తారు. ఎందుకంటే సనాతన ధర్మం అని చెప్పి బాగా కొట్లాడుతున్నారు. ఏం లేదు, మీరు నాకు అల్లు శ్రీనివాస్ అప్ప చెప్పండి. ఏం చేస్తారు? సరే అమ్మ అప్ప చెప్తే మీరు ఏం చేస్తారు? నెక్స్ట్ ఆప్షన్ మీకు అనవసరం, మీకు తెలుస్తుంది, ఆటోమేటిక్ గా తెలుస్తుంది అన్న. ఓకే. సో చివరిగా ఈ వీడియో చూసి అగోరి గారికి ఏం చెప్తారు? చివరిగా మన వీడియో చూస్తారు చివరిగా ఏం చెప్తారు వాళ్ళకి? ఆల్రెడీ తనకు అర్థమైంది నా మాటలు వింటే. చివరిగా వాళ్ళకి చెప్పండి అమ్మ, ఏం చెప్తారు వాళ్ళకి? ఏం సో మన వీడియో చూస్తుంటే మీరు అక్కడ దగ్గరికి వెళ్ళలేరు కాబట్టి చివరిగా మన వీడియో చూస్తుంటే వాళ్ళిద్దరికి ఏం చెప్తారు? వర్షినికి, అగోరికి, శ్రీనివాస్ గారికి. వర్షిని నిజంగా ఆడపిల్లనే అయితే అగౌరి వల్ల నాకు అన్యాయం జరిగింది కాబట్టి నాకు తీసుకొచ్చి అప్పగించమ్మా, నాతో పాటు కొట్లాడు, నాకు ఆడపిల్లల కోసం కొట్లాడుతా అన్నావు కాబట్టి నాకు అన్యాయం జరిగింది, నువ్వు నా తరఫున కొట్లాడి నాకు అల్లూరి శ్రీనివాస్ అప్పచెప్పు. ఓకే. నెక్స్ట్ ఘనంగా పెళ్లి చేసుకోబోతున్నాం అంటున్నారు. మరి నెక్స్ట్ ఘనంగా పెళ్లి నేను చేస్తా. ఘనంగా పెళ్లి నేను చేస్తా. ఓకే. వాళ్ళిద్దరికా? వాళ్ళిద్దరికి చేస్తాను. అల్లూరి శ్రీనివాస్ తర్వాత అది నేను చేస్తాను. నాకు అప్పచెప్పండి. మీ మీడియా వాళ్ళు చేసే ఆ తర్వాత నేనే స్పెషల్ గా అన్ని చాలా మాటిస్తున్నా మరి పక్క ఇస్తాను. నాకు మీరు అప్పచెప్పండి అంతే, అది మీకు అనవసరం. మరి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు వేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? కానీ పోలీసులు కూడా పెద్ద టార్చర్ గా మారి నేనే పెద్ద పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నాను, అవసరం లేదు. దయచేసి మిమ్మల్ని బాధ పెట్టుంటే ఏమనుకోవద్దు. లేదంటే ఇప్పుడు నేను ఒక గవర్నమెంట్ గానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను.